ఉభయ గోదావరి జిల్లాలో అభివృద్ధిలో కలిసికట్టుగా పనిచేసి మంచి ఫలితాలు సాధించాలన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ అన్నారు. గురువారం పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ సీఈఓ, ఉభయ జిల్లాల అధికారులు, జిల్లా పరిషత్ సభ్యులతో కలిసి చైర్పర్సన్ గంటా పద్మశ్రీ 1వ, 7వ స్థాయి సంఘాల సమస్యలు, 2వ విడతగా 2, 3, 4, 5, 6 స్థాయి సంఘాల సమావేశాల్లో ఆయా అంశాలపై సమీక్షించారు. ముందుగా వివిధ శాఖల అధికారులు జిల్లాల్లో మండల వారీగా మంజూరైన పనులు, ప్రగతిలో పనులు, వాటి వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దశల వారీగా ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నారని అన్నారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు అందరి సహకారంతో ముందుకు సాగుతున్నామని, ఈ విషయంలో అధికారుల పాత్ర కీలకమైందన్నారు. జిల్లాలో మంజూరైన కొన్ని పనులు పూర్తి చేయని కారణంగా ఇంకా కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేసేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి అన్నారు. జిల్లా పరిషత్ సమావేశాలకు ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా నుండి అధికారులు హాజరు కాకపోవడంతో వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ అన్నారు. ఈ సందర్భంగా సమావేశాలకు హాజరు కాని అధికారులపై చర్యలు తీసుకోవాలని జెడ్పీ సీఈఓను ఆదేశించారు. ఇచ్చినప్పుడు మేము అందరినీ కూడా పిలిచి చెప్పడం జరిగింది.